వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వయం సమృద్ధి వికసిత భారత్ నిర్మాణంలో యువత పాత్ర కీలకం. రామ్నాథ్ కోవింద్ పుస్తకావిష్కరణలో ప్రధాని నరేంద్ర మోదీ. తమిళనాడుకు కావేరీ నీటి విడుదల ఆదేశాలపై కుమారస్వామి సీరియస్. కర్ణాటక రైతుల ప్రయోజనాలను కాపాడాలన్న కేంద్ర మంత్రి. అస్సాం వరద బాధితుల పునరావాసానికి 1000 కోట్లకు పైగా అవసరం. కేంద్రానికి సీఎం హిమంత బిశ్వ శర్మ విజ్ఞప్తి. మహిళా బిల్లును ఆలస్యం చేయవద్దు. వెంటనే 33% రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రానికి తమిళనాడు సీఎం డిమాండ్. వెనుకబడిన వర్గాల సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు వ్యాఖ్యలు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20వ ఎస్ఐపిబి భేటీ. 2.08 లక్షల కోట్ల పెట్టుబడులపై కీలక చర్చ. గత ప్రభుత్వం మంచి పథకాలను రద్దు చేయడం సరికాదు. సిరిసిల్లలో కంటి వెలుగు పునఃప్రారంభంపై కేటీఆర్ స్పందన. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ వ్యూహాలపై చర్చ. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి 1 వే ట్రాఫిక్ నిబంధనలు వెల్లడించిన హైదరాబాద్ సిపి విసి సజ్జనార్. ఫేక్ పోలీసుల ఇది మీ పాలన. హోంమంత్రి వ్యాఖ్యలపై నిపుణులు జరిగిన బొత్స సత్యనారాయణ. ఒత్తిడి ప్రియులకు షాక్. 2 నెలల గరిష్టానికి బంగారం ధర. పడిపోయిన స్టాక్ మార్కెట్లు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరలతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ పుస్తకాన్ని ఆవిష్కరించి మొదట ప్రతిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ రామ్నాథ్ కోవింద్ జీవిత ప్రయాణం, ఆయన పడిన శ్రమ భారత ప్రజాస్వామ్య విజయానికి ప్రతీక అని కొనియాడారు. దేశ యువతను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ కష్టాలకు, సవాళ్లకు భయపడకుండా పూర్తి అంకిత భావంతో తమ లక్ష్యాలను సాధించే యువత నేడు దేశానికి ఎంతో అవసరం. అటువంటి సమర్థులైన యువతే ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ కలలను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు అని పేర్కొన్నారు. हमारे पूर्वजों ने सदियों तक संघर्ष किया. महात्मा गांधी, बाबा साहब आंबेडकर, ज्योतिबा फूले, सावित्रीबाई फूले, ऐसी कितनी ही महान विभूतियों ने भारत के नवनिर्माण का सपना देखा था. एक ऐसा भारत जहां गरीब से गरीब, वंचित से वंचित को
शिखर तक पहुंचने का अवसर मिल सके। कोविंद जी जैसे व्यक्तित्वों ने अपने श्रम और काबिलियत से केवल खुद का जीवन ही बदला इतना नहीं है, उन्होंने सदियों के उन स्वप्नों को, उस विजन को भी साकार करने में अपनी अहम भूमिका निभाई है। और इस दिशा में हम सबके प्रयास अभी भी जारी है। हमें भविष्य में कोविंद जी जैसे अनेकों युवा चाहिए जो परेशानियों से परास्त न हो, जो मुश्किलों से मायूस न हो, बल्कि अपनी मेहनत से हर मंजिल को आसान बनाने का हौसला रखे। इसी बदलाव से सशक्त भारत के निर्माण का संकल्प पूरा होगा। यहीं से आत्मनिर्भर और विकसित भारत का रास्ता बनेगा। కావేరీ నదీ జలాల పంపిణీ అంశంలో తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని కావేరీ నీటి నిర్వహణ అథారిటీ ఆదేశించిన నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కావేరీ జలాల రక్షణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో తీవ్రంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటక అందుబాటులో ఉన్న నీటి నిల్వలు మరియు రైతుల అవసరాలకు సంబంధించిన వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం తక్షణమే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మన స్వంత తాగునీటి మరియు సాగునీటి అవసరాలకే నీరు సరిపోని స్థితిలో ఉంటే ఇతర రాష్ట్రాలకు నీటిని ఎలా విడుదల చేస్తారని ఆయన ప్రశ్నించారు. అథారిటీ ఆదేశాలకు ఎదురు తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించి మన రాష్ట్ర హక్కులను మరియు రైతుల ప్రయోజనాలను గట్టిగా కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అండ్ కావేరీ మేనేజ్మెంట్ రెగ్యులేటరీ కమిటీ, both the committees, they directed Karnataka government to release 12,000 cusecs of water for another 15 days. That is more than 15 TMC of water Karnataka government has to release for the Tamil Nadu demand. But we are facing water scarcity in our reservoirs. Our government in Karnataka, they have taken it very lightly, according to my sources. Karnataka, when there is sufficient of water, we released as per the direction of both the committee, not only the committee, our responsibility. When our Kaveri tribunal, they have ordered, they have given the verdict to release water for Tamil Nadu. అస్సాంలో ఇటీవల సంభవించిన తీవ్ర వరదల వల్ల దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం మరియు బాధితుల పునరావాసం కోసం సుమారు 1000 కోట్లకు పైగా వెచ్చించాల్సి ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. గువాహటీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు శాశ్వత ఉపశమనం కల్పించేందుకు ఆగస్టు 9 నుంచి క్షేత్రస్థాయిలో నష్టపరిహార అంచనా సర్వే వేగంగా జరుగుతుందని సీఎం తెలిపారు. ఇప్పటి వరకు 8,000కు పైగా కుటుంబాల సర్వే పూర్తయిందని, ఆగస్టు 30 నాటికి 50,000 నుండి 60,000 కుటుంబాల నష్టాన్ని అంచనా వేస్తామని చెప్పారు. ఈ పునరావాస ప్రక్రియకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ లభించిందని తెలిపారు. అలాగే దెబ్బతిన్న అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల మరమ్మతుల కోసం నిధులను విడుదల చేశామని, త్వరలోనే వరద బాధితులకు పరిహారం అందించి సాధారణ పరిస్థితికి తీసుకువస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సెప్టెంబৰত শেষ কৰিম, কাৰণ প্ৰথম একমাহ লাগিব, ডাবল চেকিং কৰোঁতে আমাক 15 দিনতকৈ বেছি নালাগে, আৰু তাৰ পিছত আমাৰ ৰাজ্য চৰকাৰৰ জ্যেষ্ঠ বিষয়াই যেনেকে আমি গুণোৎসৱ কৰোঁ, তেনেকে গুৱাহাটীৰ পৰা ডিব্ৰুগড়, তিনচুকীয়াৰ পৰা সেই জিলাৰ শিক্ষক নহয়, আন জিলাৰ পৰা আৰু
ইনভেজিলেটৰ বা ছাৰ্ভেয়ৰ গৈ 10% এটা ফ্ৰেছ চেকিং কৰিব যে এই যিহেতু ছাৰ্ভেটো কৰিলে এই ছাৰ্ভেটোত কিবা ভুল আছে নেকি আৰু 10% ফ্ৰেছ চেকিং কৰিব কিন্তু যেটো থাৰ্ড চেকিং হ'ব সি জিলাৰ বিষয়া নহয় সি জিলাৰ বাহিৰৰ বিষয়াই কৰিব অৰ্থাৎ আমি এটা ফুল প্ৰুফ মেকানিজম বনাব খুজিছো যাতে কাৰো উজৰ আপত্তি থাকিব নোৱাৰে আৰু এই সময়ছোৱাত আমাৰ লিষ্টখন আমি তাৰ যেহেতু ব্লকত আমি আৰি দিম গতিকে কোনোবাই পিছত কমপ্লেইন কৰাতকৈ আগতীয়াকৈ যাতে কমপ্লেইন কৰিব পাৰে যে মোৰ ঘৰলৈকে নহল বা মোৰো ডেমেজ হৈছিল মোৰ ঘৰলৈকেও আহক আমি এটা ৰাইজৰ অভিযোগ লোৱাৰো এটা ব্যৱস্থা ৰাখিম যাতে কোনোবাই দাবী কৰিলে সেই দাবীৰ আমি নিষ্পত্তিও কৰিব পাৰোঁ আমি আশা কৰিছো যে এই গোটেই প্ৰক্ৰিয়াত প্ৰায় 1000 কোটি টকাতকৈ বেছি ৰাজ্য চৰকাৰে ডেমেজ এছেছমেণ্ট ডেমেজত খৰচ কৰাৰ সম্ভাৱনা আছে যদি చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లు అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత భిక్ష కాదని అది మహిళల రాజ్యాంగబద్ధమైన హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజన మరియు జనాభా గణనతో మహిళా రిజర్వేషన్ బిల్లును ముడిపెట్టడం వల్ల అమలు ప్రక్రియ తీవ్రంగా ఆలస్యమవుతుందని మండిపడ్డారు. ఇటువంటి నిబంధనలతో కాలయాపన చేయకుండా వెంటనే మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. మహిళా సాధికారత సాధించాలంటే చట్టసభల్లో వారికి తగిన ప్రాతినిధ్యం తక్షణమే లభించాలని సీఎం జోసెఫ్ విజయ్ పేర్కొన్నారు. நம்மளோட குடும்பத்தில் இருக்கிற நம்மளோட வீட்டில் இருக்கிற நம்ம பாட்டியை நம்ம அம்மாவை நம்ம அக்காவை நம்ம தங்கச்சியை பற்றின ஒரு தீர்மானம் அதை பற்றி பேசுறதுக்கு அவங்களுக்காக பேசுறதுக்கு நம்ம மனசுல இருந்து நம்ம இதயத்தில் இருந்து பேசுறேன். இதுக்கு முன்னாடி இந்த விஜய்க்கு கிடைச்ச இடத்துக்கும் இன்னைக்கு இந்த விஜய்க்கு கிடைச்சிருக்கிற இடத்துக்கும் மிகப்பெரிய காரணமா இருக்கிறதுல என்னோட பாட்டி அம்மா அக்கா தங்கச்சிங்க தான் மிகப்பெரிய காரணம்ங்கிறத என்னால் மறுக்கவே முடியாது. அந்த நன்றி விசுவாசத்தோட அப்படி ஒரு உணர்வோட தான் இப்போ இங்கே நின்று பேசுகிறேன். கல்வி, அறிவியல், அரசியல், நீதி, நிர்வாகம், தொழில்நுட்பம்னு எல்லா டிபார்ட்மெண்ட்லேயும் இன்னைக்கு நம்ம தமிழ்நாட்டு பெண்களோட பங்களிப்பு பெருசாக இருக்குன்றத யாரும் மறுக்கவே முடியாது. அப்படிப்பட்ட நம்ம வீட்டு பெண்களுக்கு அரசியல்லையும் முன்னேற வழிவகை செய்யணும். அதுக்கு உரிய இடஒதுக்கீடு வழங்கணும். பெண்களுக்கு இடஒதுக்கீடு தர்றது ஏதோ சலுகைன்னு நினைச்சிடக்கூடாது. சமூக நீதி சார்ந்தது, அரசியல் அமைப்பு சார்ந்தது. மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களே, நம்ம நாட்டோட மக்கள் தொகையில ஏறக்குறைய பாதி பேர் பெண்கள் தான். அதனால அனைத்து நிலைகளிலும் பெண்களுக்கு சம அந்தஸ்து வழங்கப்படணும். ఢిల్లీలో జరుగుతున్న సమైక్య 2026 సదస్సు సమాజంలో వెనుకబడిన బలహీన వర్గాల అభ్యున్నతికి దోహదపడేలా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారు వి హనుమంతరావు కోరారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల యువతకు ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం మరియు కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించడంపైనే సమైక్య 2026 ప్రధానంగా దృష్టి సారించాలని ఆకాంక్షించారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన విభాగాలు ముందుకు వచ్చినప్పుడే దేశం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని ఇటువంటి వేదికలు కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఆచరణాత్మకమైన మార్పులకు బాటలు వేశాయని ఆయన అభిప్రాయపడ్డారు. సమాఖ్య అనే ఆర్గనైజేషన్ ఇందులో ముఖ్యంగా తెలుగు, బలిజ, తూర్పు కాపు, మున్నూరు కాపు అందరు కలిసి ఈ సమాఖ్య అనే ఆర్గనైజేషన్ ఎందుకు పెడుతున్నారంటే ఇండస్ట్రీస్ పెట్టాలని, ఎంటర్ప్రీనర్ పెట్టాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. తెలంగాణలో చాలా స్కోప్ ఉన్నది. మా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా ఒక న్యూ సిటీ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ ఇండియాలో ఎక్కడ లేదు, కేవలం పటియాలాలోనే ఉన్నది. స్పోర్ట్స్ సిటీ అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే స్పోర్ట్స్లో ఒక గోల్డ్ మెడల్ రావడానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది. కానీ భారతదేశంలో
హైయెస్ట్ మెజారిటీ ఉన్నటువంటి 140 కోట్లు ఉన్న జనాభాలో ఒక గోల్డ్ మెడల్ గురించి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన ఉద్దేశంలో కూడా స్పోర్ట్స్ సిటీ చేయాలి, న్యూ సిటీ చేయాలి అనేది ఆలోచన చాలా బాగుంది. దానికే ఇవాళ సమాఖ్య ఆర్గనైజేషన్ మరి వాళ్ళు ఒక మంచి ఆలోచన చేసి తప్పనిసరిగా ఇండస్ట్రీ పెట్టాలని దానికి ఇక్కడ పెట్టారు. రేపు 14th and 15th అక్టోబర్లోనూ మరి హైదరాబాద్లో కూడా పెడుతున్నారు. నాకు ఒకటే రిక్వెస్ట్, బడుగు బలైన వర్గాల కింది స్థాయిలో ఉన్నటువంటి మన పేదవాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలంటే ఏ ఇండస్ట్రీ పెడతారో దానికంటే ముందు స్కిల్ డెవలప్మెంట్, ఏది అప్రెంటిస్గా పని చేస్తే వాళ్ళకు కూడా లేకపోతే మీరు ఏమంటారు, అరే మా కంపెనీకి ఇలాంటి ఏది డైరెక్ట్గా తీసుకునే అవకాశం లేదు కాబట్టి మొదలే ట్రైనింగ్ ఇస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయి. రోడ్ కంపెనీ పెట్టినప్పుడు ఏమంటారు, మేము అందరికి ఉద్యోగాలు ఇస్తారు, కానీ చాలా మందికి రాదు కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ చేసేది కూడా చేయాలని తప్పనిసరిగా ఈ సమాఖ్య అనే ఆర్గనైజేషన్ అంచెలంచెలుగా పెరగాలి, అందరికి ఉద్యోగాలు రావాలి, ప్రతి కుటుంబానికి కూడా అట్టడుగున్నటువంటి పేదవాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలనేది ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా సౌత్లో అది కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, అందరు కూడా పక్కకున్న ఆంధ్ర ఇది ఉమ్మడి రాష్ట్రం ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అందులో భాగంగా అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ కీలక భేటీలో పలు రంగాలు, భారీ ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలపైన విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా 20వ SIPB సమావేశం జరిగింది. ఈ సమావేశం ముందుకు దాదాపు 2.08 లక్షల కోట్ల విలువైన 37 భారీ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు వచ్చాయి. సమావేశానికి మంత్రులు కె అచ్చెన్నాయుడు, పొంగూరి నారాయణ, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇచ్చి రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసే అంశాలపై అధికారులు సమగ్ర నివేదికలను సీఎం ముందుకు ఉంచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఉచిత కంటి వెలుగు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు ఎంతో మేలు చేసిన కంటి వెలుగు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మంచి పథకాలను కొనసాగించామని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చూస్తూ ప్రజాయోధ యోగ్యమైన పథకాలను రద్దు చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కొందరు మిత్రుల సహకారంతో సిరిసిల్ల నియోజకవర్గంలో స్వయంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక మంచి కార్యక్రమం కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామాన చేసిండు. అప్పుడు మన వీర్నపల్లిలో కూడా చేసే ఉంటారు. చేసినాక అందరికి అద్దాలు ఇవ్వడం, అందరికి కావాల్సిన మరి వైద్య పరీక్షలు చేయడం, ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు మంచి బ్రహ్మాండమైన స్క్రీనింగ్ క్యాంపులు పెట్టి చేయడం జరిగింది. సరే, ప్రభుత్వాలు మారుతాయి, ఎందుకంటే ఎవరికి అధికారం శాశ్వతం కాదు, ఎవరు పర్మనెంట్ కాదు. ఆ సీట్ల మారింది. సరే, కారణం ఏమైపోయినట్టుకి మారింది. మారినాక నిజానికి ప్రభుత్వాలకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే గత ప్రభుత్వం ఏదన్నా మంచి పని చేస్తే దాన్ని కొనసాగించాలి. మనం ఏం చేసినాం, గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సాబ్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అని ఒక పథకం పెట్టిండు. మన ప్రభుత్వం వచ్చింది, కానీ ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం ముట్టలేదు, దాన్ని కొనసాగించినాం. మంచి పథకం, ఇంకా మంచిగా చేయాలి, 5 లక్షల మందం కాదు, అవసరమైతే 10 లక్షల మందం ఆరోగ్యశ్రీ పెంచాలని చెప్పి ఆలోచన చేసినాం. ఆ పథకాన్ని కొనసాగించినాం తప్ప తీసేయలే. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకం పెట్టిండు రాజశేఖర రెడ్డి గారు, అది కూడా మనం కొనసాగించినాం. గతంలో ఎవరైనా మంచి పని చేస్తే దాన్ని కొనసాగించాలి తప్ప తీసేయద్దు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఆ రోజు కంటి వెలుగు అనే ప్రోగ్రాం పెట్టిండ్రు. ఈ ప్రభుత్వం కూడా కొనసాగించింటే మంచిగుండే, బాగుంటుండే. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం జనాభా మన వయసు పెరుగుతూనే ఉంటది, జనాభా పెరుగుతూనే ఉంటది, సమస్యలు వస్తూనే ఉంటాయి, ఆరోగ్య సమస్యలు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించి ప్రతి ఊళ్ళే కళ్ళద్దాలు ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరే వస్తుంది తప్ప చెడ్డ పేరు రాదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకో ఏమో
వాళ్ళు కేసీఆర్ పేరంటేనే వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు ఏం పేరున్నా తీసి పక్కకు పెట్టుతున్నారు. పిల్లగాళ్ళు పుడితే కేసీఆర్ గారు ఆ రోజు ఒక మంచి కార్యక్రమం పెట్టిండు. ఆడపిల్ల పుడితే ప్రసూతి ప్రభుత్వ దవాఖానలు అయితే 13,000 రూపాయలు ఇచ్చేది, కేసీఆర్ కిట్ ఇచ్చేది. మగ పిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చేది, కేసీఆర్ కిట్ ఇచ్చేది. దానివల్ల ఏం లాభం జరిగింది? ప్రభుత్వ దవాఖానాలలో ప్రసూతులు పెరిగినాయి, మాతా శిశు మరణాలు తగ్గినాయి, పిల్లలు చచ్చిపోవడం తగ్గింది, మళ్ళీ మహిళలు కూడా తల్లులు కూడా చచ్చిపోవడం తగ్గింది, బాగా తగ్గింది. భారతదేశంలోనే మంచి పేరు వచ్చింది. కంటి వెలుగుకి ఎట్లయితే మంచి పేరు వచ్చిందో ఆ రోజు కేసీఆర్ కిట్ కూడా అట్లే మంచి పేరు వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ కిట్ తీసేసినారు. ఆ కేసీఆర్ కిట్టు కేసీఆర్ పేరు నచ్చకపోతే ఇందిరమ్మ కిట్ అని పెట్టుకునేది, నోడని కొట్టిండా, మార్చుకునేది ఉండే. కానీ తీసేసిరు మొత్తానికి. కంటి వెలుగు కూడా అవసరమైతే వేరే పేరు ఏదైనా పెట్టుకునేది ఉండే, కానీ అది కూడా తీసేసిరు. అందుకే నేనేమనుకున్నా అంటే ప్రభుత్వం చేసినా చేయకపోయినా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాడికి మాత్రం ఎవరైనా కొంతమంది తెలిసిన దోస్తులుంటే వాళ్ళని పట్టుకొని మనమన్నా చేయాలని చెప్పి సవేరి బాయి సాబ్ను పట్టుకుంటే ఆయన ముందుకొచ్చిండు. తప్పకుండా నేను చేస్తానా, మీకు కావాల్సినదంతా కూడా నేను ఏర్పాటు చేస్తా, వైద్యులను పంపిస్తా, మొత్తం ఏర్పాట్లు చేస్తా అన్నాడు. చెప్పిన మాట ప్రకారమే ఇక మనం అక్కడనో ఇక్కడనో కాదు, మనమే ఏర్పాటు చేసిన మండలం వీర్నపల్లి మండలం, మన ప్రభుత్వంలో గతంలో ఏర్పాటు చేసుకున్న మండలం, ఇక్కడనే చాలు చేయాలని చెప్పి వీర్నపల్లిని చాలు చేసినాం. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు మరియు కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై కులంకషంగా చర్చించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో, శాసన మండలిలో మరియు వీధుల్లో వైసీపీ తరపున గలం విప్పాలని పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలని వైఎస్ జగన్ నేతలకు మార్గదర్శనం చేశారు. అలాగే రాబోయే రోజుల్లో నిర్వహించబోయే పార్టీ కార్యక్రమాలు, రోడ్ మ్యాప్ మరియు ప్రజా సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభ్యులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ జంక్షన్ పరిసరాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల రోడ్డు విస్తరణం తగ్గి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ మార్పులు చేస్తున్నారు. ఇదివరకే నిర్వహించిన 2 ట్రయల్ రన్స్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సిపి తెలిపారు. సుమారు ఏడాది నుంచి 2 ఏళ్ల పాటు ఈ వన్ వే అమల్లో ఉండే అవకాశం ఉందన్నారు. గూగుల్ మ్యాప్స్ లోనూ దారుల మార్పుల వివరాలు నమోదు చేస్తున్నామని, వాహనదారులు రోడ్డు గుర్తులు పాటించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. सबको मालूम है कि लास्ट 4 महीने से हम लोग केबीआर पार्क वन वे करने के लिए हम हैदराबाद सिटी ट्रैफिक पुलिस, जीएचएमसी सब लोग ट्राई कर रहे. तेलंगाना गवर्नमेंट एक हिस्टोरिकल इनिशिएटिव लिया, प्रेस्टिजियस प्रोजेक्ट है HCT प्रोजेक्ट, विच इज गोइंग टू मेक केबीआर पार्क को वन वे हो जाते. ये प्रोजेक्ट कंप्लीट होने के बाद 7 फ्लाईओवर्स, 7 अंडरपासेस जो 5 किलोमीटर का केबीआर पार्क के होते हुए निकलते, इसकी वजह से ट्रैफिक कंजेशन कम हो जाएगा, सेफर मूवमेंट होगा, फास्टर मूवमेंट होगा, ईस्ट वेस्ट का कॉरिडोर का कनेक्टिविटी इंप्रूव होगा, ऐसे भी फ्यूल का सेविंग्स होगा, पोल्यूशन कम हो जाएंगे और फैमिली टाइम भी इंप्रूव हो जाएंगे. सो ये प्रोजेक्ट कंप्लीट करने के लिए थोड़ा चेंजेस करना पड़ता है ट्रैफिक में और कम्यूटर्स को भी. इससे हम लोग अप्रैल में और जून में 2 बार ट्रायल रन किया, एक बार 3 घंटा, एक बार 6 घंटा. हमको मालूम पड़ा कि थोड़ा कहाँ रुकावट है, कहाँ प्रॉब्लम्स है. पब्लिक भी हमको सजेशंस दिया. इसके बाद हम लोग जीएचएमसी और वाटर वर्क्स, इलेक्ट्रिसिटी डिपार्टमेंट, TSRTC, ICA सब लोग मिलके एक कोऑर्डिनेशन के साथ हम लोग प्लान किया. देन अभी 18 से, इस महीने 18 से हम लोग इसको फुल फ्लेज्ड 6 बजे से ये वन वे कर रहे. इसकी वजह से पब्लिक को थोड़ा दिक्कत आ सकता है, इसलिए हम लोग रेगुलरली हमारा ट्रैफिक पुलिस
एडवाइजरी देते रहते हैं। लोगों को मैं रिक्वेस्ट करूंगा आप लोग एडवाइजरी दे के आपका ट्रैवल प्लान बनाइए और जो लेन चेंजेस कहाँ करना है उसके हिसाब से करिए, नहीं तो आपको फिर अगेन गोल चक्कर मारना पड़ता है। नहीं एक थोड़ा भी मिस्टेक है तो भी बिकॉज वहाँ पे आपको फिर अगेन यू टर्न करने का कुछ सुझाव नहीं है। और ये करने के लिए हम लोग हमारा ट्रैफिक पुलिस अभी 2 शिफ्ट में काम कर रहे हैं, अभी आगे 4 शिफ्ट की साथ हम लोग काम करेंगे। हम लोग हमारा सीसीटीवी नेटवर्क को अप कर रहे हैं और इंटीग्रेटेड कमांड एंड कंट्रोल सेंटर से भी हम लोग रेगुलर 24/7 मॉनिटर करेंगे और ड्रोन का भी इस्तेमाल करके कहाँ प्रेशर पॉइंट्स है करके हम लोग देखेंगे। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీలపై హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు మరియు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ ఇచ్చిన హెచ్చరికలపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ర్యాలీల్లో ఫేక్ పోలీసులను పెట్టారని హోంమంత్రి ఆరోపించడంపై బొత్స ఘాటుగా స్పందిస్తూ ఫేక్ పోలీసుల ఇదెక్కడి విడ్డూరం, ఇది మీ అసమర్థతకు పరాకాష్ట. మీ ప్రభుత్వం ఏమైనా గాజులు తొడుక్కొని చేతులు ముడుచుకొని కూర్చుందా? మీ చేతిలో రక్షణ వ్యవస్థ ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం విడ్డూరంగా ఉంది అని మండిపడ్డారు. నాకు అర్థం అవ్వలేదు. నకిలీ పోలీస్ అంటే అంటే డ్రెస్ నుంచి మీరే డ్రెస్ ఇచ్చి హంగామా చేయించారు. పోవాలండి, ఇది పరాకాష్ట. ఇది పరాకాష్ట. నిజంగా కానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ మాట్లాడితే హోంమంత్రి కానీ ఇంకో మంత్రి కానీ మీరు చెప్పిన భాష కానీ మాట్లాడితే ఇది పరాకాష్ట. గవర్నమెంట్ చేతులు ముందు కూర్చుందా? నవ్విపోతారు. అంటే పోలీసులు కూడా మేము అంటే ఫేక్ పోలీసులతో ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తుంది అన్నమాట, నడుస్తుంది. ఏం చంద్రబాబు నాయుడు గారు, ఇదే మీ ప్రభుత్వం? ఫేక్ పోలీసులతో మీరు నడిపిస్తున్నారా ఈ ప్రభుత్వాన్ని? ఏంటిది? ఎక్కడే భాషలే కర్మ అన్నీ లాకప్ అడుగుతాం, బలహీన వర్గాల మా తాలూకా మాజీ శాసన అరెస్టుల మీద అడుగుతాం, అన్ని కార్యక్రమాల మీద శాసన మండలిలో నిర్ణయిస్తాం. మెగా డిఎస్ అంశానికి సంబంధించి కౌన్సిల్లో ప్రభుత్వం చర్చకు సిద్ధమంటే మీరు చర్చలో పాల్గొంటారా, లేదంటే లోకేష్ రాజీనామా చేసి మేము చర్చ కావాలని కోరుకుంటున్నాం చెప్తుంటే ఆ చర్చలో భాగమే రాజీనామా, సిబిఐ ఎంక్వైరీ. మేము వాస్తవాలు చూపెడతాం, కాగితాలు చూపెడతాం, జీవోలు చూపెడతాం, జరిగిన వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ చూపెడతాం. ఈ విధంగా సరే ఎవరైనా సరే ఓకే డిఎస్సి జరుగుతుంది, ఫోన్లో వచ్చి బేరాసారాలు చేస్తారు. సో సరే వాళ్ళు ఎవరు సంబంధం లేని మనుషులు, వాళ్ళు మీకు కేసు పెట్టారు కదా, ఎక్కడ పెట్టారు? వాళ్ళ మనుషులు అయితే మానేస్తారా? అందరూ వాళ్ళ మనుషులే కదా. చిన్న నాటికే ఊరికే పెట్టి సోషల్ మీడియా కేసుని పెడుతున్న వాళ్ళు మెగా డిఎస్సీలో నుంచి అవతవలు జరిగి ఈ పోస్ట్ 14 లక్షలు, ఈ పోస్ట్ 50 లక్షలు, ఈ పోస్ట్ 20 లక్షలు అని ఫోన్లో మాట్లాడుతుంటే ఆ మాట్లాడిన ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి కేసు పెట్టడం అవసరం లేదండి, పేరుతో పెట్టడం అవసరం లేదండి, వాళ్ళు తీసుకొచ్చి ఇంటరాగేట్ అవసరం లేదండి. దగ్గర లేదండి. ఎందుకు చేయట్లేదు చెప్పండి, నేను అదే అడుగుతున్నాను. బంగారం ధరలు మరోసారి ఆకాశాన్ని అంటాయి. దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. బుధవారం నాటి బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గత 2 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,53,850గా నమోదైంది. అంతర్జాతీయంగా చైనా సెంట్రల్ బ్యాంక్తో పాటు ఇతర సంస్థాగత ఇన్వెస్టర్లు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తుండటంతో పెరిగిన డిమాండ్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లోనూ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,53,850 ఉండగా 22 క్యారెట్ల ధర 1,41,010 రూపాయలుగా ఉంది.
18 క్యారెట్ల ధర 1,15,380గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి వంటి ప్రాంతాల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈరోజు ఒడిదుడుకులు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో బెంచ్ మార్క్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. క్రితం సెషన్లో ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ట్రేడింగ్ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ పాయింట్లకు పైగా క్షీణించి 77,622 పాయింట్ల వద్దకు చేరింది. అటు నిఫ్టీ 50 కూడా దాదాపు 150 పాయింట్లు పడిపోయి 24,350 కీలక స్థాయి దిగువకు చేరింది. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, అమెరికా, ఇరాన్ చర్చలపై స్పష్టత లేకపోవడంతో ముడి చమురు ధరలు క్రమంగా పెరుగుతుండడం వల్ల భారత్ లాంటి దిగుమతి ఆధారిత దేశాల మార్కెట్లపై ప్రభావం పడింది. లార్సన్ అండ్ టూబ్రో, ఐసిఐసిఐ బ్యాంక్, హిందాల్కో వంటి కొన్ని షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా కన్సల్టెన్సీ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇక సెక్టార్ల వారీగా చూస్తే హెల్త్ కేర్, ఐటీ రంగాలు నష్టాల్లో పయనిస్తుండగా లోహ, ఆటో రంగాలు కొంత రక్షణగా నిలిచాయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. స్వయం సమృద్ధి, వికసిత భారత్ నిర్మాణంలో యువత పాత్ర కీలకం. రామ్నాథ్ కోవింద్ పుస్తకావిష్కరణలో ప్రధాని నరేంద్ర మోదీ. తమిళనాడుకు కావేరీ నీటి విడుదల ఆదేశాలపై కుమారస్వామి సీరియస్. కర్ణాటక రైతుల ప్రయోజనాలను కాపాడాలన్న కేంద్ర మంత్రి. అస్సాం వరద బాధితుల పునరావాసానికి 1000 కోట్లకు పైగా అవసరం. కేంద్రానికి సీఎం హిమంత బిశ్వ శర్మ విజ్ఞప్తి. మహిళా బిల్లును ఆలస్యం చేయవద్దు. వెంటనే 33% రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రానికి తమిళనాడు సీఎం డిమాండ్. వెనుకబడిన వర్గాల సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత బి హనుమంతరావు వ్యాఖ్యలు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20వ ఎస్ఐపిబి భేటీ. 2.08 లక్షల కోట్ల పెట్టుబడులపై కీలక చర్చ. గత ప్రభుత్వం మంచి పథకాలను రద్దు చేయడం సరికాదు. చిరుతిళ్లలో కంటి వెలుగు పునఃప్రారంభంపై కేటీఆర్ స్పందన. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ వ్యూహాలపై చర్చ. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి 1 వే ట్రాఫిక్ నిబంధనలు వెల్లడించిన హైదరాబాద్ సిపి వీసీ సజ్జనార్. ఫేక్ పోలీసుల ఇది మీ పాలన. హోంమంత్రి వ్యాఖ్యలపై నిపుణులు జరిగిన బొత్స సత్యనారాయణ. పచ్చడి ప్రియులకు షాక్. 2 నెలల గరిష్టానికి బంగారం ధర. పడిపోయిన స్టాక్ మార్కెట్లు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరలతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.